చేసిన వ్యాఖ్యల విషయంలో ప్రకాష్ రాజ్ క్లారిటీ ఇచ్చారు. తన మాటలను వక్రీకరించారని తెలిపారు. ఇటీవల ఓ సాహితీ కార్యక్రమంలో చేసిన ప్రసంగంలో కొన్ని మాటలను మాత్రమే తీసుకుని వివాదం చేశారని మండిపడ్డారు. తాను శ్రీరాముడి గురించి తప్పుగా మాట్లాడారని రాద్ధాంతం చేస్తున్నారన్నారు. అన్ని ధర్మాలను అందరినీ ప్రేమించే తనకు ఆ అవసరం లేదన్నారు. కొందరు రాజకీయ నాయకులు తాను అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. ఒక లిటరీ ఫెస్టివల్లో ఆర్ట్ అండ్ ఇట్స్ రెసిలియన్స్ అనే ఒక విషయం మీద నేను చేసిన ప్రసంగం, ఒక సంవాదం. దాని నుంచి కొన్ని మాటల్ని మాత్రం తీసుకుని దాన్ని వక్రీకరించి నేనేదో అవతార పురుషుడు శ్రీరాముడిని ఏటగానం చేశానని, హిందూ ధర్మాన్ని హర్ట్ చేసే ఫీలింగ్స్ ఇచ్చానని కొందరు ఊగుతున్నారు. అన్ని ధర్మాన్ని అందరినీ ప్రేమించే నాకు ఆ అవసరం అయితే లేదు. ధర్మాన్ని మతోన్మాదంతో అడ్డు పెట్టుకుని అసహ్యమైన రాజకీయం చేస్తున్న వాళ్ళని నేను అడిగే ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేక కొందరు నన్ను యాంటీ హిందూ ధర్మ విరోధి అని బింబించడానికి ప్రయత్నిస్తున్నారు. పాపం వాళ్ళ ఏడుపు, వాళ్ళ కష్టం నాకు అర్థమవుతుంది. సో వాళ్ళకి సమాధానం చెప్పాలి. వర్షాకాలం వస్తుంది, ఎండాకాలం ఎండవుతుంది, చెట్లు మొక్కలతో మాట్లాడుకోండి. సో ఆ పనిలో ఉన్నాను. అప్పటిదాకా మీరు మీ పనులు చూసుకుంటారా లేదా ఇలాగే వాగుతుంటారా, ఊగుతుంటారా, మీ డిసిషన్.